ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జ్ల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. అదేవిధంగా వీటితో పాటు ఇతర ఏవైతే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏదైతే వెల్ఫేర్ బిల్లు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇక దీంతో పాటు గో సంరక్షణకు సంబంధించి రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా గత కేబినెట్ లో చర్చ అనేది గత కేబినెట్ లో చర్చించాల్సి ఉన్నప్పటికీ దాన్ని ఈ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీపై ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ ఇప్పటికే స్టార్ట్ అయింది, ప్రారంభమైందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించిన ఎట్లాంటి అవాంతరాలు లేకుండా అర్హులందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో యూరియా నిల్వలు ఇప్పటికే తక్కువ ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కేంద్ర మంత్రులకు ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో యూరియాల కొరత ఎంత ఉంది, ఇంకా రాష్ట్రానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాజెక్టులకు ఎస్టిమేషన్లు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి లెక్చరర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని పోస్టులను మంజూరుకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇప్పటికే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ రిపోర్టు ఈ రోజు కనుక ఇస్తే ఆ రిపోర్టును కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రాజు, మరి ఈ రోజైతే కాళేశ్వరంపై నివేదిక అందే ఛాన్స్ ఉందా? ఇప్పటికే దాదాపు 500 పేజీలతో ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి నివేదిక సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిన్న కలకత్తా నుంచి జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ నెల 31తో దీని గడువు ముగుస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి నివేదికకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ తుది మెరుగును దిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం లోపు గనక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాన్ని ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో పెట్టి కేబినెట్ లో చర్చించి దాన్ని ఆమోద ముద్ర వేసే అవకాశం మనకైతే కనిపిస్తోంది. ఒకవేళ ఈ రోజు సబ్మిట్ చేయకపోతే దాన్ని తదుపరి వచ్చే కేబినెట్ సమావేశాల్లో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు.